సి విటమిన్ అనగానే మనకి ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఇంట్లో అందరూ వాడేది కూడా లెమన్ ఉంటుంది, ఉసిరికాయ ఒకటి. వీటన్నిటి వల్ల ఏంటంటే మనకి అసలు హెయిర్ ప్రాబ్లం అనేది ఉండదు అండ్ స్కిన్ ఒకటి చాలా నరిషింగ్గా ఉంటుంది, యూత్ఫుల్గా కనిపిస్తుంది. ఇవన్నీ మాత్రమే కాకుండా మనకి ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందన్నమాట. నమస్తే, నేను శారదా కూరగాయల. ఈరోజు నేను మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే సి వైటమిన్ ఉన్న ఫ్రూట్స్ నుంచి మనం హెల్దీగా ఎలా ఉండొచ్చు అనేసి. మనకి సి విటమిన్ అనగానే మనకి ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఇంట్లో అందరూ వాడేది కూడా లెమన్ ఉంటుంది, నిమ్మకాయ ఉంటుంది అండ్ ఇంకోటి ఆరెంజెస్. మనకి సీజనల్ ఫ్రూట్ కాబట్టి అదొకటి తింటూ ఉంటాము, ఉసిరికాయ ఒకటి. అండ్ ఏవైతే మనకి పుల్లగా అనిపిస్తాయో అలాంటి ఫుడ్ మనం తీసుకోవడం మంచిదన్నమాట. ఏంటంటే దానివల్ల ఏంటంటే మనకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది, ఎక్కువ డిసీజెస్ అనేవి రావన్నమాట. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే ఎయిదర్ మనము డైరెక్ట్గా లెమన్ వాటర్ తాగొచ్చు, లేకపోతే ఆరెంజ్ జ్యూస్ లాగా తాగొచ్చు, లేకపోతే ఆరెంజెస్ని డైరెక్ట్గా తినచ్చు అండ్ ఒక చిన్న ఉసిరి కూడా తినచ్చు అని అంటారు. లేదంటే మనకి బయట ఉసిరి జ్యూస్ కూడా వస్తుంది. వీటన్నిటి వల్ల ఏంటంటే మనకి అసలు హెయిర్ ప్రాబ్లం అనేది ఉండదు అండ్ స్కిన్ ఒకటి చాలా నరిషింగ్గా ఉంటుంది, యూత్ఫుల్గా కనిపిస్తుంది. ఇవన్నీ మాత్రమే కాకుండా మనకి ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందన్నమాట. దీస్ ఆర్ ద రీజన్స్. మనం బెర్రీస్, అన్ని బెర్రీస్లో ఉంటుందండి, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, ఇంకా అన్ని బెర్రీస్లో ఉంటుంది. ఏవైతే ఇలాగ మీకు ఫ్రెష్గా సీజనల్ ఫ్రూట్ సి వైటమిన్ అనేది మనకి కనిపిస్తుందో, ఎక్కడెక్కడ సీజనల్ ఫ్రూట్ దొరుకుతుందో అది కంపల్సరీగా ఆ ఫ్రూట్ ఆ సీజన్లో మీరు తింటూ ఉండండి. అవి తినడం వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుందన్నమాట. ఇది మాత్రమే కాకుండా ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్, లేకపోతే సీడ్స్, నట్స్ ఇలాంటివి తినడం వల్ల ఏంటంటే హెల్త్కి చాలా మంచిది. మనకి ఆయుర్వేదిక్ నుంచి ఎప్పుడో కాలం నుంచి అందరు పెద్దవాళ్ళు కూడా అదే చెప్తూ ఉన్నారు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ టు గెట్ ద ఇమ్యూనిటీ పవర్ న్యాచురల్లీ అన్నమాట.